గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. భారీ ఘనంగా జాబ్ మేళా కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మరియు గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో మడకశిర పట్టణం నందు యాదవ కళ్యాణ మంటపంలో జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో అమర్ రాజా కంపెనీ వారు మడకశిర నియోజకవర్గంలోని నిరుద్యోగ యువకులను జాబ్ మేళా ద్వారా దాదాపు 160 మందిని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులు ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకి, నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి, మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ, మద్దనకుంటప్ప, దాసిరెడ్డి, అమర్ రాజా కంపెనీ ప్రతినిధులు, నాయకులు మరియు ప్రజలందరూ పాల్గొన్నారు. నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎంతోమంది పల్లెటూరులో డిగ్రీ కానీ, ఇంటర్ కానీ, 10th కానీ చదివి గ్రామాల్లోనే చాలా మంది నివసిస్తూ ఉన్నారు. వాళ్లకు ఒక మంచి అవకాశం కల్పించినటువంటి ఎమ్మెల్యే రాజు గారికి, తిప్పేస్వామి సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అమర్ రాజా కంపెనీ మంచి అవకాశం, యువకులకు మంచి ఉద్యోగ అవకాశాన్ని కల్పించింది. మనం అందులో జాయిన్ అయ్యి మంచిగా 2 సంవత్సరాలు ట్రైనింగ్ పూర్తి కంప్లీట్ చేసిన మనకు లైఫ్ ఉంటుంది. ముందు కృషి చేసిన పెద్దవాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన యువకులకంతా నా శుభాకాంక్షలు. నా పేరు వచ్చేసి నర్సమ్మ, మా గ్రామం పేరు వచ్చేసి నీలకంఠాపురం. నీలకంఠాపురంలో ఎంతమంది చదువుకొని వేస్ట్గా ఉన్నా కనీసం అంటే ఎవరైనా పట్టించుకుంటుంటారు సార్. అయినా నేను ఒక్కదాన్నే వచ్చినాను సార్. ఈరోజు జాబ్ కంప్లీట్ చేస్తాను. మా కొడుకులు ఇంటర్ కోసం గవర్నమెంట్కి వెళ్ళాను సార్. ఆ గవర్నమెంట్ శాలరీ మాకు క్లాస్ అంటే నాకు అమలు దాంట్లో జాబ్ కావాలని వచ్చినాను సార్. మా కష్టం చాలా ఉన్నాయని వచ్చినాక ఆయన ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు సార్ గారికి మనము అవకాశం సద్వినియోగం చేసుకొని మనం ముందుకు పోతే మన లైఫ్ సెటిల్ అయ్యి మన పిల్లల భవిష్యత్తు ముందుకు పోతుందని పోవాలని కోరుకుంటూ నా ఆశని కోరిక నెరవేరుస్తున్నానని నేను స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడతాను. నాకు అవకాశం ఇచ్చిన సార్ గారికి, మా యువకులందరికీ థ్యాంక్స్. జీవనం జరుగుతుంది. చాలామంది మాతో నేను కానీ మన ఎమ్మెల్యే రాజు గెస్ట్ హౌస్లో చెప్తారు, అన్న బెంగళూరులో ఉన్నాము, 18,000 జీతము, 15,000 జీతము, జీవనం జరిగేదే కష్టం, ఇక్కడ ఏదో చేయండి అంటాం. మాకే బాధ అవుతుంది. పగలంతా కష్టపడినా 2 పూట్లు 3 పూట్లు తినడానికి కూడా కాదంటే ఏంటి పని చేయాలి? దానికోసమే నేను మన ఎమ్మెల్యే కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించాలి. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు ఆర్ఆర్ఎంపూర్ దగ్గర 1600 ఎకరాల భూమి కొన్నాం. రైతులు ఒప్పించుకొని ఫ్యాక్టరీలు పెట్టాలని ఆలోచన చేస్తే 19 ఎందుకు మమ్మల్ని పక్కకు తప్పుకోప, మీరేమో అధికారం ఉందని పక్కకు తప్పించేసినారు. అధికారం వీళ్ళ తెలుగుదేశం పార్టీకి. సరే మనం కూడా మనకి ఎందుకు అధికారం మీద గమ్మున పక్కకు కూర్చొనేసినాం. 5 సంవత్సరాల్లో ఒక్కరికి ఉద్యోగం ఇచ్చినట్టు దాఖలాలు లేవు. ఒక్కరికి. పోను మన పీరియడ్లో తెచ్చినటువంటి గార్మెంట్ ఫ్యాక్టరీ, ఇండియా డిజైన్ గార్మెంట్ ఫ్యాక్టరీ తెలుగుదేశంలో తెచ్చింది. మన పీరియడ్లోనే ఓపెన్ చేసేవాడు ఓనర్. వాళ్ళ తండ్రి చనిపోతే వాళ్ళ సాంప్రదాయం ఒక సంవత్సరం ఏది శుభకార్యాలు ఇట్లా చేయకూడదండి. దానికి ఒక సంవత్సరం వాయిదా చేసే మళ్ళీ మన పార్టీ మారడంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే అది కూడా ఓపెన్ చేయాలి. కావడం ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే వసూలు రాజా 1 కోటి రూపాయలు 2 కోట్లు వసూలు బ్యాంక్ ఓపెన్ లేకపోతే వసూలు ఓపెన్ చేయకూడదని చెప్పారు. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, సార్ మీ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం, మడకశిర తాలూకా వాళ్ళకి ఎందుకు సార్ నేను డబ్బులు ఇవ్వాలంటే, ఉద్యోగం ఇస్తే పోతే పోయే నాకు సంబంధం లేదు, నాదేమో ఫస్ట్ సెటిల్మెంట్ చేయి, నాదేంత 1 కోటి రూపాయలు అంటే వాళ్ళు నీకెంత 1 కోటి రూపాయలు లేదు, మేము అప్పు చేసి తీసుకొని ఫ్యాక్టరీ పెట్టినా కదా. అంతకు ఉన్నప్పుడు ఎమ్మెల్సీనే మాకంతా పర్మిషన్ ఇప్పించి ఫ్యాక్టరీ వచ్చేటప్పుడు చేసింది. ఇప్పుడు ఎందుకు అది చేయలేదు. మన రాజు గెలిచినట్టనే మన బెంగళూరు పైన వరం శ్రీనివాసమూర్తి, ఇక్కడ లక్ష్మీనారాయణ వీళ్ళందరూ వచ్చినారు.